రీసెంట్గా సుడిగాలి సుధీర్ అలాగే రవి చేసినటువంటి స్కిట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ స్కిట్ హిందూ మతాన్ని కించపరిచే విధంగా ఉందని అయితే చాలామంది అంటున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రీయ వానసేన నామిరెడ్డి గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి కనుక్కుందాం. ఇప్పుడు సుడిగాలి సుధీర్ గారు చేసిన స్కిట్ ఏ విధంగా అభ్యంతరం వ్యక్తం చేస్తారు? మనము శ్రీశైలం పోయినా ఎక్కడ పోయినా నంది కొమ్ముల మధ్యకి వెళ్ళి తలక పెట్టి కళ్ళు పెట్టి శివుని చూస్తాం. అది మన విశ్వాసం, మన నమ్మకం. ఈయన ఏం చేసిండు, దాంట్లోకి వెళ్ళి చూస్తారంటే అమ్మాయిలు కనిపిస్తారంట. అంటే ఇదే చులకన భావంతో హిందూ సమాజం శివుణ్ణి, నందిని, శివుడు కనిపిస్తాడు కానీ ఆడ అమ్మాయిని పెట్టి అమ్మాయి కనిపిస్తుంది అని ఈ విధంగా కించపరిస్తే వేరే మతాలను దేన్ని వీళ్ళు అనగలుగుతారా? వేరే మతాలను అంటే వాళ్ళు ఊకుంటారా? అంటే అందుకోసం నేను ఒకటే, ఈయనకు నిన్న మా వానరసేన కేశవరెడ్డి గారు కూడా ఫోన్లో మాట్లాడి అహం లేకుండా దీనికి క్షమాపణ చెప్పమని అడిగాను. క్షమాపణ చెప్పను, అది తీసేసినాం అంటే ఒకసారి మీ ఇష్టం. హిందూ ధర్మము, హిందూ దేవుళ్ళు, హిందువుల పైన ఏది చేసినా ఎవరు పట్టించుకోవాలనే ఒక విచ్చలవిడితనం ఏర్పాటైంది. అంతకుముందు కూడా ఇప్పుడే చూసిన నేను వీడియో, మా రాష్ట్రీయ ఆయన సుడిగాలి సూర్యుడు ఆడ ఉన్నారు సినిమా ఫీల్డ్. అది ఒక అమ్మాయి పోయి వాళ్ళ పెదనాన్న కాదు వాళ్ళ తండ్రి కంటే పెద్ద ఏజ్ ఆయన అడిగితే అమ్మాయిలు అంటే నేను కూడా ఆ మాట మాట్లాడిన అసభ్యంగా. ఒక అమ్మాయి గురించి ఆయన మాట్లాడితే ఈయన పైన ఉండి నాకు ఈ రవి పైన స్టేజ్ మీద ఉండి ఆయన నువ్వేదో ప్రిపేర్ అయిపోతే ఆ డైలాగ్ నీ చెల్లెలకో నీ అక్కకో కొడితే తెలుస్తుంది. అలాంటి దాంట్లో అన్నింటిలో కూడా మీరు ఎంత వల్గారిటీ ఒరిగితేనే మీరు ప్రజలు ఆదరిస్తున్నారు అనుకుంటారా? మీ వల్గారిటీ వల్ల ఈరోజు సమాజం ఎంత పాడవుతుందో ఒక్కసారి ఆలోచించండి. వారు కూడా ఎవరైతే కింద కూర్చొని మాట్లాడినటువంటి ఒక సినిమా యాక్టరు, ఆయన కూడా ఆయన పద్ధతులు, ఆలోచన విధాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క రవి గారు బహిరంగ క్షమాపణ అయిపోతే ఇప్పుడు మేము ఆల్రెడీ క్రైమ్ దాంట్లో సైబర్ క్రైమ్లో కంప్లైంట్ కూడా చేస్తున్నాం. వారి మీద కేసు కూడా బుక్ చేపిస్తాం. వారు చట్టపరమైన దానికి రెడీ అన్నాడు, మేము కూడా రెడీ అయి ఉన్నాం. వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఏదైతే ఇలాంటి ఎవరు చేసినా, ఎవరైనా సరే హిందూ ధర్మానికి, హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా అసహ్యంగా ప్రవర్తిస్తే వారికి బుద్ధి చెప్పడమే రాష్ట్రీయ వానరసేన యొక్క ఉద్దేశము. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఇలాంటివి అడ్డుకొని తీరుతాం. భారత్ మాతాకి జై, జై వానరసేన. అయితే రవి గారు ఇది కామెడీ కోసమే చేశామని చెప్తున్నారు కదా, దీనిపై మీ స్పందన? నేను కూడా వాళ్ళ ఇంటి వాళ్ళని ఎవరినన్నా కామెడీ కోసం చేసిన అంటే హిందూ ధర్మం మీద కామెడీ వేరే మతాల మీద తోలు తీస్తారు వాళ్ళు. ఉట్టి కూడా ఊరుకోరు. ఎక్కడనో ఏదో దేశం వల్ల ఎవడో ఆర్ట్ చేసిండు వాళ్ళ దాన్ని అంటే దేశం ప్రపంచం వల్ల అంతటా ఒకటేరు. అంటే నువ్వు వీడ కామెడీ చేసేందుకు మా దేవుళ్ళే దొరికిరా? మా నంది దాంట్లోకి వెళ్ళేందుకు నువ్వు పెట్టి బైనాక్లర్స్ పెట్టి చూడమను. చూస్తే అవతల గుట్ట కనిపిస్తలేదు, చెట్లు కనిపిస్తలేవు, అమ్మాయి కనిపిస్తుంది చెప్పుకోమను. కానీ మా దేవుళ్ళ నంది దగ్గర పోయి నంది దాంట్లోకి వెళ్ళి కన్ను పెట్టి చూస్తే శివుడు కనిపిస్తాడు, కానీ అమ్మాయిలు ఎట్లా కనిపిస్తారు? అందుకోసం ఇలాంటివి చేయొద్దు. చేస్తే ఊరుకునే ప్రశ్నే లేదు. ఇంతకుముందు చేస్తే ఎవరు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు రాష్ట్రీయ వానరసేన అనేది ఉంది. ఆ సంస్థ, హిందూ ధార్మిక సంస్థలు చాలా ఉన్నాయి. మాకు మద్దతుగా అందరం కలిసి ఇలాంటి దాంట్లో ప్రతి ఒక్కరం ఒక్కొక్క విధంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే చిరంజీవి చేస్తే ఎవరు తప్పని చెప్పలేదు అని చెప్పి రవి చెప్తున్నారు. దీనిపై మీకు కామెంట్? అప్పుడు హిందూ సమాజం, మీడియా ఇంత యాక్టివ్ లేకుండే. అది ఎవరో అప్పుడు చేసింది 20 ఏళ్ళలో 30 ఏళ్ళ క్రితం చేసింది, అది ఎవరికి జ్ఞాపకం లేదు. కానీ ఈరోజు హిందూ సమాజం మేల్కొన్నది. అప్పుడు చేసిర్రు, అప్పుడు తప్పులు చేసిర్రు, మేము కూడా అదే తప్పు చేస్తా అంటే నువ్వు అప్పుడు చేసిండ్రు, అప్పుడు చేస్తే మేము చూడలేదు, మా దగ్గర లేదు. అయిన తర్వాత అప్పుడు ప్రజలకు కూడా ఇంత అవేర్నెస్ లేదు, హిందూ సమాజానికి కూడా ఇంత అవేర్నెస్ లేదు. ఈరోజు రోజుకు హిందూ సమాజం వల్ల అవేర్నెస్ వచ్చింది. ఎవరు కూడా భరించే ఇది లేదు. ఏ మతమైన హిందూ మతానికి నువ్వు అన్ని మతాల విధంగానే మా మతాన్ని కూడా గౌరవించబడుతున్నావు. మా మతాన్ని కించపరిస్తే మాత్రం ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఆయన అన్ని దేవుళ్ళను అల్లాను నువ్వు ఎవరినన్నా పూజించుకో, ఎవరు చేసుకున్నా సరే మా మతాన్ని కించపరిస్తే మేము ఊరుకోం. నువ్వు పూజించకపోయినా సరే, మా మతాన్ని ఆచరించకపోయినా సరే, కానీ మా మతాన్ని కించపరచకనేదే మా యొక్క మెయిన్ ఉద్దేశం. అంటే ఈ స్కిట్ని ఇంత వైరల్ చేస్తున్నారు కదా, బావగారు బాగున్నారా మూవీలో కూడా సేమ్ ఇట్లానే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్నే ఇక్కడ రీక్రియేట్ చేశారు. అయితే ఎప్పుడో చిరంజీవి గారు చేసింది ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం అంటారు, 20 ఏళ్ల క్రితం. దాన్ని పట్టుకొచ్చి మేము అప్పుడు చేయలేదు, మేము మాట్లాడుకుంటూ ఇంకో ఆయన చేస్తాడు. అంటే హిందూ దేవుళ్ళ మీద ఎవరైనా ఆయన చేసి, ఆయన తప్పు చేసి ఈయన అదే తప్పును అప్పుడు వాటి క్వశ్చన్ చేయలేదు కాబట్టి నేను మళ్ళీ అదే చేసిన అంటే అది కాదు కదా.
అందుకోసం వారు చేసిర్రు అది చేసిర్రు అంటే అప్పుడు నేను చెప్తున్నా కదా, సోషల్ మీడియా ఇంత లేదు, హిందూ సమాజం కూడా అంత మేల్కొని లేదు. ఇవాళ మాత్రం మేల్కొని ఉంది. ధర్మం కోసం, దేశంలో ఏదైతే హిందూ ధర్మం కోసం పాటుపడే సంస్థలు చాలా ఉన్నాయి. మేము కూడా మా సంస్థ కూడా ఇలాంటి వాటిని, దేవాలయ భూములను కానీ దేవుళ్ళ మీద ఎవరు ఇట్లాంటివి చేసినా, మొన్న నరేంద్ర మోడీ గారి మీద కూడా ఒకతను మాట్లాడాడు. దాని మీద కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అడ్డమైన మాటలు, ఒక ప్రధానమంత్రి దేశానికి అలాంటి వ్యక్తిని మాట్లాడిన వాళ్ళ మీద కూడా మేము కంప్లైంట్లు ఇచ్చినాం. అందుకోసం సైబర్ క్రైమ్ ఉంది. మేము దీని మీద 100% కించపరచలేదు. లీగల్గా ఫేస్ చేస్తాం, రెడీగా ఉన్నామంటే మేము లీగల్గా ఫేస్ చేస్తాం. మేము పబ్లిక్ను కూడా అవేర్ చేస్తుంటాం సోషల్ మీడియా ద్వారా. మాకు ఈ ఛానళ్ళు సపోర్ట్ చేయకపోయినా ఏం బాధ లేదు. మా సొంతంగా ప్రజలు ఉన్నారు, హిందువులే వాటిని అన్నింటిని కూడా సర్క్యులేట్ చేస్తారు. లేకపోతే మేము ఉట్టిగా చెప్తే అవద్దని చెప్తే ఇంతమంది, ఇన్ని లక్షల మంది చూడరు, ఇంత రెస్పాన్స్ కూడా రాదు. థ్యాంక్ యూ. నేను ఏ దేవుడిని కించపరిచానని రవి ప్రశ్నిస్తున్నారు. దేవునింది, అరే మీరు నంది కాడ పోయి ఏం చూస్తారు? నంది దేనికోసం చూస్తారు? నంది మీద కొమ్ముల మీద పెట్టి, నంది మీద దాంట్లోకి తలకాయ మీదకి వెళ్ళి శివుని చూస్తాం. మేము లేడీస్ని చూస్తాం అని చెప్పిరా? ఇంకేం కించపరచుడు అంటే ఏం చేస్తారు? ఇంకేం చేస్తే కించపరిచినట్టు? ఇంకా దానికంటే ఎక్కువ చేసినా కించపరిచినట్ట? అది కించపరిచినట్టు కదా మా దేవుళ్ళను. అంటే చేసిన వీడియోని తీసేశారు కదా, ఇంకా మీ అభ్యంతరం అంటే తప్పు చేస్తాం, తీసేయాలి. శిక్ష ఏంది? మేము ఏమడిగినాం? మేము నీ మీద ఇది చేస్తాం వాళ్ళే, క్షమాపణ చెప్పమన్నాం. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పమన్నాం. మా దేవుళ్ళని తప్పు జరిగింది, తీసేసినాము మీద అంటే కాదు కదా. దాని జరిగిన దానికి మీరు క్షమాపణ చెప్పమని అడిగినాం. ఇప్పటికి కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. చేయకపోతే మేము లీగల్, మేము ఆయన మీదకి పోయి దౌర్జన్యం చేసేవాళ్ళం కాదు, ఆయన మీదకి పోయి కొడుతోళ్ళం కాదు. ఇది కాదు మా సంస్థ పనిచేసేది. పద్ధతి ప్రకారమే ఉంటాం, పద్ధతి ప్రకారమే చేస్తాం. వాళ్ళు ఉంటే చెప్పమనండి, మేము లీగల్గానే ఫైట్ చేస్తాం. ఫిజికల్గా ఆయన దగ్గరకు పోయి అడిగేది లేదు. ఫిజికల్గా అడిగినాము, ఆయన ఎక్స్ప్లెనేషన్ మేము అడగాలి కాబట్టి అడిగినాం. క్షమాపణ చెప్పను, మేము లీగల్గా ప్రొసీడ్ అవుతామనే చెప్పినాం. లీగల్గా ప్రొసీడ్ అవుతాం. రవి నేను ఇండియన్ అన్న రవి అంటున్నారు, మీరేమో హిందూ అని మీరు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఇండియన్, మేము హిందూ, మేము హిందుస్థాను. ఇది దేశమే హిందూ దేశము. హిందుస్థాన్ అనే పేరుంటుంది. పాకిస్తాన్, ఇది హిందుస్థాను. అందుకోసం నువ్వు ఇండియా అనేది నీ ఇష్టం ఉంటే ఇండియా అనుకో, కావాలంటే భారత్ అనుకో, దాంట్లో కాదు. మేము హిందుస్థాన్, నువ్వు హిందువా అని అడిగినాం కానీ నేను ఇండియన్ను ఫారెన్ అది కాదు. హిందువా కాదన్నా. హిందూ అంటే వేరు, ఇండియన్ అంటేనే దేశం కోసం వచ్చింది. హిందూ అంటేనే ధర్మం కోసం సంబంధించి. ఆ డిఫరెన్స్ ఆయనకు తెలియనట్టుంది. నేను హిందువునే అని అనలే, నేను ఇండియన్ అన్నాడు. మరి ఆయన హిందువో కాదో నాకు తెలియదు, నేను అడగలేదు. కాకపోయినా మాకేం లేదు. కానీ మా దేవుళ్ళని కించపరచొద్దు. ఆయన మా మతం వల్లనే ఉండాలని ఏం లేదు. మా మతం లేకపోయినా ఏం కాదు. ఆయన ఇండియన్ అంటే ఇండియన్గా, ఇండియాలో అందరూ కలిసి ఉంటారు. మేము హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిండు కాబట్టినే మేము అడుగుతున్నాం. ఆయన ఏ కులము ఏ మతం అని కూడా అడగలే మేము. తాను తప్పు చేయలేదని రవి అంటున్నారు. అదేవిధంగా తను సారీ చెప్పడానికి కూడా ఇష్టంగా లేరని చెప్తున్నారు. అదే చెప్పిండు కదా, సారీ చెప్తే అయిపోయేది, అది క్లోజ్ అయ్యేది. ఇప్పుడు కాలేదు కాబట్టి మేము కూడా దాన్ని సోషల్ మీడియాలో ప్రజలు చెప్తారు కదా ఎవరేందంటే, మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాం. సైబర్ క్రైమ్లో జరుగుతున్నది, ఈయన చేసింది కరెక్టా కాదని కన్సర్న్ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. దాని మీద ఏం తీసుకుంటారో అది చర్య తీసుకుంటారు. మాది లేదు, వాళ్ళు ఆ విధంగా అనుకోలేదంటే కోర్టు న్యాయస్థానం వల్ల కొట్టేస్తారు. న్యాయస్థానం వల్ల తప్పు చేయనప్పుడు ఆడ ప్రూవ్ చేస్తారు కదా. తప్పుగా భావించలేదంటే మా ఆర్గ్యుమెంట్ మాకు ఉంటుంది, మేము చెప్తాం కదా కోర్టులో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే అలా స్కిట్ చేయడం అనేది చాలా తప్పు, అంటే హిందువులను కించపరిచే విధంగా ఉందని అయితే రామరెడ్డి గారు అయితే చెప్తున్నారు. ఈ విధంగా కోర్టుకు కూడా వెళ్తామని అయితే చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.